శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మం ధనం చ ధాన్యం చ గురోర్వచనమౌషధం సుగృహీతం చ కర్తవ్య అన్యథా తు న జీవతి. ఈ శ్లోకంలో ధర్మాచరణం, ధనం ఆర్జించటం, ధాన్యాన్ని ప్రోగు చేసుకుని జాగ్రత్తగా దాచుకోవటం, ఔషధాలను కూడా జాగ్రత్తగా పొందుపరుచుకోవటం, జాగ్రత్త చేసుకోవటం, అదేవిధంగా గురువచనాన్ని విని పాలించటం అనేటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. వీటన్నిటినీ కూడా ప్రయత్నపూర్వకంగానే చేయాలి అని చెప్పి, లేనిచో ఆ మనుషులకు జీవితం నడవటం చాలా దుర్భరం అయిపోతుంది. కాబట్టి ఈ 5 విషయాల్లో చాలా జాగరూకతతో వ్యవహరించాలి అని చెప్పారు. ధన సముపార్జన విషయంలో ఏ రకంగా చేయాలి అనేటువంటి దానిని గురించి నీతి సారంలో ఈ విధంగా చెప్పారు. ధనైర్నిష్కులీనా కులీనా భవంతి ధనైరాపదం మానవా నిస్తరంతి ధనేభ్యో పరో బాంధవో నాస్తి లోకే ధనాన్యర్జయధ్వం ధనాన్యర్ణయధ్వం. ధనం ఉంటే కనుక కులహీనుడైనటువంటి వాడు కూడా గొప్ప కులం వాడగలుగుతారు. ధనం ద్వారా మనుష్యుడు ఆపదల నుంచి తప్పించుకోగలడు సులభంగా. అదేవిధంగా ప్రపంచంలో ధనము కంటే మించిన స్నేహితుడు లేడు. ఇందువలన ధనాన్ని ధర్మాపూర్వంగా ఆర్జించడంలో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధులై ఉండాలి అని ఈ శ్లోకం యొక్క సారం. అదేవిధంగా ధాన్యాన్ని అంటే తినేటువంటి ఆహార పదార్థాలను సంపాదించే విషయంలో యజుర్వేదంలో ఈ విధంగా చెప్పారు. అనన్యకీలాల ఉపహూతో గృహేషున అని, అంటే తినదగినటువంటి ఉత్తమమైనటువంటి అన్నాది పదార్థాలతో అవన్నీ కూడా నిల్వ ఉంచుకొని ఎవరి ఇల్లు వాళ్ళకి పూర్తిగా నిండి ఉండాలి, ఇంట్లో కొరత అనేది ఉండకూడదు అని దీని అర్థం. అంటే చేవులు కనుక వాడికి ఆహార పదార్థాలన్నీ కూడా వాడు ఎట్లయితే పుట్టలో దాచుకుంటూ ఉంటాయో రాబోయే కాలంలో ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ఉండటం కోసమని, అదే మనకి ఆంగ్లంలో రైనీ డేస్ అంటారు. వర్షాకాలంలో బయటకు సంపాదనకి ఎవరు వెళ్ళలేరు కాబట్టి ముందుగానే ధనాన్ని ఆర్జించుకుని ఆహార పదార్థాలను సముపార్జించుకుని నిల్వ చేసుకుని బయటికి వెళ్ళలేని సమయాల్లో రోజుల్లో వాటిని తింటూ ఉంటారు కదా. దానికి ప్రమాణం యజుర్వేదంలో చెప్పినటువంటి ఈ మంత్రం. గురువు వచనాన్ని పాలించేటువంటి విషయంలో కూడా గురువు ఉచితంగా చెప్పేటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటిని పాలించడం వలన శిష్యునకు కళ్యాణం అవుతుంది, అంటే శుభం కలుగుతుంది. అందుచేత గురువచనములు శ్రద్ధాపూర్వకంగా వినవలను అని చెప్పి కూడా వేదంలో చెప్పబడి ఉన్నది. దీనికి ప్రమాణంగా కూడా నగురోరధికం 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 శివశాసనత అని ఈశ్వరుడు వారి చెప్పారు. అంటే గురువు వాక్యం కన్నా కూడా అధికమైనది ఈ భూ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏదీ లేదు, ఇది శివుని యొక్క శాసనము అని దాని అర్థం. కాబట్టి మంచి గురువులను సంపాదించుకోవాలి, సద్గురువులను సంపాదించుకుని వారి మాటని తప్పకుండా పాటిస్తూ ఎవరి జీవితాలను వారు చక్కగా సుందరంగా తీర్చిదిద్దుకోగలరు. ఔషధులను జాగ్రత్త చేసుకోవడం. ఔషధులు అంటే మందులు. దానికి సంబంధించి దశకుమారి చరిత్రం అనేటువంటి గ్రంథంలో ఒక ప్రమాణం ఉన్నది. ఆచింక్యో హి మణిమంద్రౌషధీనాం ప్రభావ, అంటే మణి మంత్రము ఔషధుల ప్రభావమును మనం ఊహించలేం. అవి ఏ రకంగా వాటి ప్రభావం చూపిస్తాయో, ఎప్పుడు గుణం చూపించి మనకి మన సమస్యల నుంచి బయటపడేస్తాయో, అనారోగ్యం నుంచి బయటపడేస్తాయో తెలియదు. రోగ నివృత్తి కొరకు ముందుగానే ఔషధులను అంటే మందులను దగ్గర చేసి పెట్టుకుని సంపాదించుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. ఈ రోజున ఈ సైన్స్ అని చెప్పి డాక్టర్లు చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో పూర్వమే ఈ రకంగా వివరించారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.